నియోజకవర్గంలో అన్నది అధికారం, తమ్ముడిది పెత్తనం అన్నట్లుగా పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అసలు అక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మంత్రి హోదాలో ఆ శాసనసభ్యుడు బిజీగా ఉంటే సోదరుడు చక్రం తిప్పుతూ పెత్తనం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ ప్రజా సమస్యలపై ఫోకస్ చేయడం కంటే అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ్ముడు చెలరేగిపోవడం ఏంటని ప్రశ్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, ఏంటి వారి వ్యవహారాలు, అక్కడ రాజ్యాంగబద్ధంగా సాగడం లేదా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో అధికార బాధ్యతలు నిర్వహించాలి. కానీ కొన్ని చోట్ల శాసనసభ్యుల కుటుంబ సభ్యుల జోక్యంతో పాలనా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందనే మాట వినిపిస్తోంది. పాలనా వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల చొరబాటు విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఫ్యామిలీ కలగజేసుకోవడంతో కుటుంబ పాలన రాజ్యమేలుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా అధికారం చెలాయించడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇది ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ అధికార వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు చొరబడడం తప్ప అనే మాట బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. రేపల్లె స్థానం నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అన్ని విషయాల్లో అమాత్యుడి సోదరుడు శివప్రసాద్ జోక్యం పెరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి ఇది ఆయుధంగా మారింది. ప్రజా సమస్యలపై చర్చ సంగతి తర్వాత చూద్దాం. ముందు రేపల్లెకి అసలైన ప్రజాప్రతినిధి ఎవరంటూ వైసీపీ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగేతర శక్తి పాలన సాగుతోందా అన్న క్వశ్చన్ అందరినీ ఆలోచనలోకి నెట్టింది. అనగాని సత్యప్రసాద్ ఇక్కడి నుంచి వరుసగా 4 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు. రెవెన్యూ శాఖను నిర్వహిస్తోన్న అనగాని రేపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 2024 ఎలక్షన్లో అనగానిపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈ ఊరి గణేష్ యాక్టివ్గా లేకపోవడంతో తీసి పక్కన పెట్టింది పార్టీ అధినాయకత్వం. ఈ నేత స్థానంలో పీఠా మోహన్ కృష్ణను రేపల్లె ఇన్ఛార్జిగా నియమించింది. రాజకీయాలకు కొత్తైన పీఠా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే అందరిలా ప్రజా సమస్యలపై పోరాటం చేసే కంటే అధికార పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తనకు మంచి గుర్తింపు వస్తుందని భావించారు. ఈ క్రమంలోనే అనగాని సోదరులపైనే వైసీపీ ఇన్ఛార్జ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో సమాధానం చెప్పాలని పీఠా మోహన కృష్ణ అధికార పక్షాన్ని నిలదీయడం చర్చకు కారణమైంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కువగా అమరావతిలోనే ఉంటున్నారు. దీంతో సోదరుడు శివప్రసాద్ టీడీపీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధికార సమీక్షలకు హాజరవుతున్నారు. మంత్రి సోదరుడి దూకుడుగా వ్యవహరిస్తోన్న క్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ పీఠా మోహన కృష్ణ ఈ నేతనే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలకు శివప్రసాద్ ఎలా హాజరవుతారు, అధికారులను ఎలా ఆదేశిస్తారు అన్నది పీఠా ప్రశ్న. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న నేత సత్యప్రసాద్ నియోజకవర్గ జనానికి అందుబాటులో ఉండడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ పీఠా మోహన కృష్ణ ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే అనగాని సోదరులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తుందన్న ఆశాభావంతో వైసీపీ ఉంది. మరోవైపు ప్రతిపక్ష నేత విమర్శలకు టీడీపీ నాయకులు గట్టిగానే సమాధానమిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. మంత్రిగా రాష్ట్రంలో పర్యటిస్తూనే నియోజకవర్గ సమస్యలపై తమ నేత సత్యప్రసాద్ దృష్టి పెట్టారన్నది తెలుగుదేశం నేతల మాట. ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాల్లో శివప్రసాద్ జోక్యం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. పట్టు కోసం ప్రతిపక్ష వైసీపీ పోరాటం చేస్తోంటే పెత్తనం కోసం అధికార పార్టీ ఆరాటపడుతోన్న క్రమంలో రేపల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటోన్న క్రమంలో ఇక్కడి పాలిటిక్స్ ఫ్యూచర్లో ఏ పరిణామాలకు దారితీస్తాయో, ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.